నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభకర కార్తీకం అనే శీర్షికన కార్తీక శుక్ల చతుర్దశి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో, అలాగే కార్తీక మాసంలో వచ్చే మంగళవారం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం ద్వారా సమస్త శుభాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక శుక్ల చతుర్దశి తిథిని వైకుంఠ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. ఈ వైకుంఠ చతుర్దశికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి భూలోకానికి వచ్చి కాశీ క్షేత్రంలో కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించుకునే రోజు ఈ వైకుంఠ చతుర్దశి. స్వయంగా విష్ణుమూర్తే భూలోకానికి వచ్చి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటాడు కాబట్టి దీన్ని వైకుంఠ చతుర్దశి అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి వైకుంఠ చతుర్దశి సందర్భంగా ఈరోజు ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకొని ఈశ్వరుడికి నమక చమకాలతో అభిషేకం చేయించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మారేడు దళాలతో శివార్చన చేయించుకోవటం, బిల్వాష్టకం శివాలయ ప్రాంగణంలో పఠించడం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉన్నవాళ్ళు వైకుంఠ చతుర్దశి సందర్భంగా శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ గంధం రాసిన మారేడు దళాలతో శివపూజ చేస్తే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ఈరోజు ఒక రాగి ప్రమిదలో లేదా ఇత్తడి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి శివాలయ ప్రాంగణంలో దీపదానం చేయండి. దానివల్ల కూడా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. శివ పంచాక్షరి స్తోత్రాన్ని శివాలయ ప్రాంగణంలో వైకుంఠ చతుర్దశి సందర్భంగా పఠించినట్లయితే పరమశివుడి అనుగ్రహంతో పాటు శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహానికి కూడా ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే కార్తీక మంగళవారం కాబట్టి ప్రదోష కాలంలో సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించినట్లయితే రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, కుజదోషము వీటన్నిటి తీవ్రతను తగ్గింపజేసుకొని సుబ్రహ్మణ్యుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కార్తీక మంగళవారం సందర్భంగా తీవ్రమైన కాలసర్ప దోషాలు, నాగదోషాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎవరైనా సరే 6 ముఖాలతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటాన్ని పూజామందిరంలో ఏర్పాటు చేసుకొని ఆ చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 6 ఒత్తుల దీపాన్ని వెలిగించి ఎర్రటి మందార పూలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం, సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి పఠించడం, కందిపప్పుతో తయారు చేయబడిన పదార్థాలు సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా సమర్పించడం, అలాగే సాయంకాలం పూట సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో ఎర్రటి మట్టి ప్రమిదల్లో దీపారాధనలు చేయటం ద్వారా కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాలు, కుజదోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. వైకుంఠ చతుర్దశి కార్తీక మంగళవారం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించడం ద్వారా శివానుగ్రహానికి, విష్ణుమూర్తి అనుగ్రహానికి, సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం సమస్త శుభాలు చేకూరతాయో రేపటి శుభకర కార్తీకం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. నీ కొడుకు కూడా వస్తున్నాడు స్వయంవరానికి, వాడు పట్టుకొని వచ్చావు నువ్వు. వాడికి రాజ్యం ఉంది, సౌందర్యం ఉంది, అన్నీ ఉన్నాయి, వాడు కూర్చుంటాడు. నీ కొడుకునే వరిస్తుందేమో అమ్మ, ఎవరికి తెలుసు? ఏమీ తెలియకుండా నువ్వు ఈ విధంగా నిర్దోషిని చంపడం తప్పు సుమా అన్నాడు. ఎందుకంటే ఇంతమంది రాజులు చెప్తే వాడు ఏం చేస్తాడు? కథమేనం రాజపుత్రం హనిష్యసి నిరాగసం. నిరాగసం అంటే ఏ దోషము లేనివాడు, ఆ దేశము లేనివాడిని ఎందుకు సంహరిస్తావు? ఇప్పటికే నువ్వు ఒక తప్పు చేశావు. ఎందుకంటే ఒక స్త్రీని, కేవలం ఒక పుత్రుడు పసివాడుతూ ఉన్నటువంటి ఆమెని భర్తృవిహీనని తరిమి కొట్టాం. ఆ పాపం చాలదా నీకు? ఒక్కడు గుర్తుపెట్టుకో, భగవంతుడు ఒకడు పైన చూస్తున్నాడని తెలుసుకో. గొప్ప మాట చెప్పానండి. అంటే నువ్వు అనుభవిస్తావని అనలేదు, మళ్ళీ వీడికి పరాక్రమం ఎక్కువ, ఏదంటే ఏదో వస్తుందో. కనుక ఉన్నమాట చక్కగా చెప్తున్నారు. లప్స్యసే తత్ఫలం నూనమనయస్య నృపోత్మా. ఎవడు ఏది చేసినా దాని ఫలం అనుభవిస్తాడు సుమా. అంటే మనం చేసేసాం, మర్చిపోయాం, కానీ గుర్తుపెట్టుకునేవాడు కూడా ఉన్నాడు. శాస్తా అస్తి కశ్చిత్, శాస్తా అస్తి కశ్చిత్. ఒకానొక శాస్త ఉన్నాడు. శాస్త అంటే శాసించేవాడు, ఈశ్వరుడున్నాడు. అందుకే ఆయుష్మాన్, చక్కగా ఓ ఆయుష్మంతుడా కాబట్టి నా మాట విను అని. నా మాట వినకపోతే ఆ టైటిల్ తీసేయాలి, ఆయుష్ పోతుంది, జాగ్రత్త. అంత చక్కగా మాట్లాడండి కేరళ రాజు.
పైగా ఒక్కడు చూడు, ధర్మో జయతి నా ధర్మ జయతి. ధర్మము జయిస్తుంది కానీ అధర్మం జయించదు సుమా. సత్యం జయతి నా అనృతం. గొప్ప మాట. ధర్మము జయిస్తుంది, సత్యం జయిస్తుంది. అధర్మం జయించదు, అసత్యం జయించదు. అందుకే త్యజ పాపమతి. ఆ బుద్ధి నువ్వు పాపబుద్ధి అది విడిచిపెట్టు అని చెప్పగానే పరస్పరం విరోధ అత్ర నకర్తవ్య. ఇక్కడ పరస్పర విరోధం కూడదు సుమా అనంటే నువ్వు మాట్లాడింది ఏమైనా బాగుందా? ఒక రాజు ఉచితంగా ఇలా మాట్లాడకూడదు. రాజుకు ఉచితం కాదు ఇది. రాజు అంటే పరాక్రమం శౌర్యమే రాజ్యం. రాజు అనగా బలవంతుడు, పరాక్రమవంతుడు. నువ్వు పరాక్రమ విహీనంగా మాట్లాడుతున్నావు. ఎందుకంటే అసలు అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి, ఎలా రాగలిగాడు ఇక్కడికి, అదొక ముందాడు. ఎందుకంటే ఒక రాజపుత్రికను వరించాలి అంటే రాజ్యమైనా ఉండాలి, పరాక్రమమైనా ఉండాలి. ఒక బలహీనుడైన వాడు, బలం లేనివాడు, రాజ్యం లేనివాడు వరించడానికి రావడమే తప్పు. ఎందుకంటే మనందరం సింహాలం, వాడు నక్క. వాడు మాట్లాడడం చూడండి. ఇక్కడ సింహం మాత్రమే పొందదగినటువంటి వస్తువు ఆమె. నక్క రావడం ఏంటి పొందడానికి? తప్పు సుమా. అందుకే బలహీనుడు పొందడానికే వీలు లేదు కనుక బలవంతులమైన మనం అందరం కూడా అతన్ని వెంటనే సంహరించాలి అని అంటే ఇది రాజనీతి అనిపించుకోదు సుమా అని వాళ్ళు చెప్పారు. ఇలా ఉంటూ ఉంటే అక్కడ సుబాహు స్వయంవరానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేశాడు. మొత్తానికి రాజులందరూ చెప్పగా కొంచెం తగ్గాడు ఇతను చూద్దామని. అయితే ఈ లోపల సుబాహు దగ్గరికి వెళ్ళి అందరూ చెప్పారట, స్వయంవరం ఏర్పాట్లు ఇంకా చేస్తున్న సంతోషం. స్వయంవరానికంటే ముందు నువ్వు ఒక్కడు తెలుసుకోవాలి. రాజులందరూ వచ్చాం అంటే రాజ్యము గలవారందరూ వచ్చారు, రాజ్యము లేనివాడు వచ్చాడు. అతను ఎలా వచ్చాడు, నువ్వు పిలిచావా అని అడిగట్టండి. ఇక్కడ అడిగితే నేను పిలవలేదు, అతను ఎలాగొచ్చాడో నాకు తెలియదు. అయితే ఒక్కటి మాత్రం నిజం ఉన్నమాట చెప్పాలి, నా కూతురు అతన్ని వరించింది, అది నాకు తెలిసింది. ఆ వరించాక నేను మాత్రం పిలవలేదు, కూడదని మాత్రం చెప్పాను సుమా అని చెప్తే, పైగా మీరందరూ స్వయంవరానికి వచ్చారు, అతన్ని నేను పిలవలేదు, కానీ మా అమ్మాయి చెప్పింది కలలో అమ్మవారు ఆజ్ఞాపించారని కూడా చెప్పింది. నన్నేం చేయమంటావు? అందుకు ఇది ఎలా వచ్చాడని నాకు తెలియలేదు అనగానే కొందరు రాజులు ఇతన్ని పిలిచేట. సుదర్శనుడిని చూడండి, అక్కడ యుధాజిత్తు మౌనం వహించాడు. రాజులు మాట్లాడుతున్నారు ఇక్కడ. ఏమనంటే నువ్వు ఎలా వచ్చేవయ్యా? పైగా యుధాజిత్తుకి వినబడకుండా చెప్పారట, నీ మీద శత్రుత్వం ఉన్నవాడు కూడా వచ్చాడు చంపుదామని. ఇన్ని తెలుసా నీకు, అసలు ఎలా రాగలిగావు ఇక్కడికి అంటే మాట్లాడుతున్నాడు సుదర్శనుడు. చూడండి అతని వ్యక్తిత్వం, అతని మాట తీరు ఎంత గొప్పగా ఉన్నాయో. ఒక ధీరుడు ఎలా మాట్లాడతాడో తెలియాలి. ఇక్కడ వీరత్వం కంటే ధీరత్వం చూపించాడు. అది నబలం న సహాయో మే నకోసో దుర్గ సంశ్రయ. మీరు చెప్పినట్లుగా నాకు సైన్యం లేదు, సహాయకులు లేరు, కోశము లేదు, కోట లేదు అన్నాడు. ఇవేమీ లేవు. పోని మిత్రులున్నారు, నా మిత్రాణి నా సౌహార్తి నా నృపా రక్షకామమ. నాకు తెలిసి ఎందరు రాజులు ఉన్నారు కానీ నా పక్షాన్ని నన్ను రక్షించే ఒక్క రాజు కూడా లేడు. ఈ మాట ఎలా ఎత్తుకుంటున్నాడో చూడండి. ఆ మాట విశేషం. నా మిత్రాణి నా సౌహార్ది, నా మీద కనీసం సౌహార్దం ఉన్నవాళ్ళు కూడా లేరు. సౌహార్దం అంటే ఫేవర్, నాపై కాసింత పోన్లే అనేటువంటి సహృదయ భావం ఉన్నవాళ్ళు లేరు. అయినా ఎలా రాగలిగానంటే నన్ను ఆదేశించిన అమ్మ ఉంది అన్నాడు. ఇక్కడ ఈ మాట ఇక్కడ గొప్ప విషయం. అంటే ఎవ్వరు లేకపోయినా అమ్మ ఉంటే చాలు, వీళ్ళందరికంటే గొప్ప శక్తి ఆవిడే. ఆ మాట చెప్పడంలో గొప్ప విషయం. నేను ఇక్కడికి స్వయంవరం చూడాలని వచ్చాను, లోభంతో రాలేదు. అమ్మ ఆదేశం అని వచ్చాను. స్వప్నే దేవ్యా ప్రేరితోస్మి భగవత్యా న సంశయ. సందేహం లేదు, అమ్మ ఆదేశించింది, ఇక్కడికి వచ్చాను, దానితోనే వచ్చాను. కానీ నాకెవ్వరితో శత్రుత్వం లేదు. నా శత్రురస్తి సంసారే కోప్యత్ర జగదీశ్వరా. గొప్ప మాట అన్నాడు. నాకెవ్వరితోనూ శత్రుత్వం లేదయ్యా. అసలు ఈ లోకంలో రాజులు ఎవరయ్యా అన్నాడు. గొప్ప మాట. జగత్తుని మేము శాసిస్తున్నామని మీకు మీరు అనుకుంటున్నారు కానీ ఎవడు శాసిస్తున్నారు? నిజానికి మీది భ్రాంతి మాత్రమే. నాకెవరు కనబడుతున్నారో తెలుసా ఈ ప్రపంచాన్ని శాసిస్తూ? సర్వత్ర పశ్యతో మే అద్యా భవానీం జగదంబికాం. నాకు అందరిలో జగదంబికయే కనబడుతున్నది. ఇతని స్థితి చెప్పడం కోసం ఈ మాటలు. సర్వత్రా పశ్యతో మేధ్యా భవానీం జగదంబిక. అన్ని చోట్ల నాకు అమ్మే కనబడుతున్నది. ఎంత గొప్ప విషయం ఇది. తెలుసుకుంటే శమశత్రువు చ మిత్రే చ తథా మానవమానయో. ఆ స్థితి వీడి. అందుకని వాళ్ళందరినీ జయించి తిరిగి రాజ్యం సంపాదిద్దామని ఉద్దేశం వస్తుమంతా కూడా లేదు. అతడు జ్ఞానం కలిగినటువంటి వాడు కనుక జ్ఞానాన్నే ప్రకటిస్తున్నాడు. ఏమని అంటున్నాడు ఇక్కడ? నాకు అన్ని చోట్ల అమ్మయే కనబడుతున్నది. కరిష్యతి శత్రుత్వం మయా సగన్ నృపాత్మజా శాస్తా తస్య మహావిద్యానాహం జానామి శత్రుత. నాకు శత్రుత్వం లేదు, అన్నిటా అమ్మనే చూస్తున్నాను. అలాంటి నాపై ఎవరైనా శత్రుత్వం కలిగి నన్ను దెబ్బతీయదలుచుకుంటే అమ్మవారిని శిక్షిస్తుంది. అంతే గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. అది ధైర్యం. యద్భావి తద్వై భవత. ఏది జరగాలో జరుగుతుంది. దైవాధీనోస్మి సర్వదా. నేను దైవానికి అధీనమై ఉన్నాను సుమా.
తామృతే పరమాం శక్తిం బ్రహ్మ విష్ణు హరాదయ నశక్తా స్పందితుం దేవాహ. ఆ తల్లిని కాదని ఏ ఒక్కడేమీ చేయలేడు. ఎందుకంటే బ్రహ్మ విష్ణు రుద్రాదులు కూడా ఆ తల్లి లేకపోతే స్పందించను కూడా లేరన్నాడు. ఇక్కడ మళ్ళీ స్పందశక్తిని విశేషంగా ప్రకటించాడు. అంటే అమ్మతత్వం ఎంత గొప్పగా తెలుస్తుందో చూడండి. ఇక్కడ అశక్తోవా సుశక్తోవా యాదృశస్తాదృశ స్వహం. గొప్ప మాట చెప్పాడు. నేను అసమర్థుడినో సమర్థుడినో నేనేమిటో నేను అదే అన్నాడు. మాట ఎంత చక్కగా చెప్పాడు. అసమర్థుడినో సమర్థుడినో నాకేం తెలియదు అంటే అసమర్థుణ్ణి అనలేదు, ఈయన సమర్థుణ్ణి అనలేదు. నేనేమిటో అదే, నేను ఎలా ఉన్నానో అలా ఉన్నాను, నాకు ఆ రెండూ తెలియదు అన్నాడు. ఇక్కడ నాత్ర శంకా ప్రకర్తవ్య. నేను చెప్పే మాటలో మీరు సందేహం అనుకోవద్దు, మోసపూరిత వచనమని అనుకోవద్దు. సత్యమేతద్ బ్రవీమ్యహం, సత్యమే చెప్తున్నాను సుమా అన్నాడు. ఇక్కడ అప్పుడు నువ్వు సత్యం చెప్తున్నావు కానీ గుర్తుపెట్టుకో, ఉజ్జయినీనాథుడైన యుధాజిత్తు సంహరించవచ్చని నీకు చెప్పిన మాట మళ్ళీ హెచ్చరిస్తున్నాం. అంటే మీరు చెప్పింది కూడా సత్యమే. అతడు నా పట్ల శత్రుత్వం వహించి ఉన్నాడు, నన్ను చంపాలని అనుకుంటున్నాడు. కానీ ఒక్కటి, అతడు చంపాలనుకుంటే నన్ను చంపలేడు. సృష్టిలో ఏ ఒక్కడు కూడా ఒకడు చంపాలనుకుంటే చంపలేడు, చావాలనుకుంటే చావలేడు. ఇది రెండు మాటలు గుర్తుపెట్టుకోండి అన్నాడు. కథకి సంఘటన ప్రధానం కాదు, వ్యక్తిత్వాలు ప్రధానం. అది చాలా విషయం తెలుసుకోవాల్సింది. ఇతడి మానసిక స్థితి ఎలా ఉన్నది, ఒక భక్తుడి స్థితి ఎలా ఉంటుంది, ఎలాంటి స్థితి ఉంటే భక్తుడు అవుతాడని తెలియాలి. ఇంత మాట్లాడుతున్నా కానీ ఎక్కడ కూడా రాజ్యలోభం కానీ అధికారం కానీ తిరిగి రాజ్యం సంపాదించాలని తపన కానీ చూపించట్లేదు. ఒక ఆదేశం ప్రేరేపిస్తే వచ్చాను అన్నట్లుగానే ఉన్నాడు. ఒక ధర్మపరమైన ప్రవర్తనలో కనిపిస్తున్నాడు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. శివ శివేతి 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 వా, భవ భవేతి 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 వా, హరా హరేతి 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 వా, భజ మన శివమేవ నిరంతరం. కార్తీక దామోదరాయ నమః. ఈరోజు కార్తీక శుద్ధ చతుర్దశి. కార్తీక మాసంలో విశిష్టవంతమైనటువంటి తిథిగా చెప్తాం. ఈనాడు నారాయణుడు శంకరుణ్ణి పూజించినట్లుగా వారణాసి స్థల పురాణం మనకు తెలియజేస్తోంది. 1,00,000 దీపాలను వెలిగించేటువంటి అమృత తుల్యవంతమైన సుదినం ఈరోజు. ఈనాడు రాగి కుందిని బ్రాహ్మణోత్తమునికి దానం చేయటం విశేషకరమైనటువంటి ప్రభావంగా శాస్త్రాలు తెలియచేస్తున్నాయి. కార్తీక మాసం అంతా కూడాను స్నానం, దీపం, దానం, ఉపవాసం ఇవన్నీ కూడా ఆచరించేటువంటి ప్రతి వ్యక్తికి కూడాను కార్తీక దామోదరుడు ఆశుతోషుడైనటువంటి పరమేశ్వరుడు తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేసి ఆయుష్, ఆరోగ్యం, సర్వసంపదల్ని కూడాను ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రవచనం. కార్తీక మహాపురాణ పఠనం ప్రతినిత్యం కూడాను ప్రతి ఒక్కరూ కూడా ఆచరించి తీరాలి. ఈ కార్తీక మాసమంతా కూడా చిన్ని దానం చేసినా కూడా అద్వితీయమైనటువంటి సత్ఫలితం ఈ కార్తీక మాసంలో కలిగి తీరుతుంది. కాబట్టి దీపదానం అనేటువంటిది కూడా అద్వితీయమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఎవరైతే దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం సర్వతమోహరం దీపేన సాధ్యతే సర్వం దీపలక్ష్మీ నమోస్తుతే అంటూ దేవాలయ ప్రాంగణంలో ఒక విస్తరాకులో బియ్యం పోసి ఆ బియ్యం పైన ఓంకారం రాసి దాని మధ్యలో ప్రమిదలో నూనె పోసి వత్తి వెలిగించి మంత్రశాస్త్రరీత్యా దీపదానం చేయటం అనేటువంటిది చాలా విశిష్టవంతమైనటువంటి ప్రక్రియ. దీపదానం చేయటం వలన కార్తీక దామోదరుడు దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం వృక్ష శ్రియందాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తిశ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం మంగళవారం. సూర్యోదయం 6:19 సూర్యాస్తమయం 5:39 తిథి చతుర్దశి రాత్రి 10:33 వరకు. నక్షత్రం రేవతి మధ్యాహ్నం 12:31 వరకు. వర్జం తెల్లవారుజామున 6:17 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 7:32 వరకు కొనసాగుతోంది. ఈ కారణంగా మనం రేపు ఉదయం వర్జం సమయంలో లేవకుండా ముందుగానే లేవడం మంచిది. అలాగనే దుర్ముహూర్తం ఉదయం 8:35 నుంచి 9:20 వరకు. మరల రాత్రి 10:43 నుంచి 11:34 వరకు. అమృతకాలం ఉదయం 10:22 నుంచి 11:48 వరకు. మరల రాత్రి 3:18 నుంచి 4:43 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 3:38. నేటి విశేషం మంగళవారం వైకుంఠ చతుర్దశి, అలాగనే తులసీ వ్రతోద్యాపనం. ఈ వైకుంఠ చతుర్దశి సందర్భంగా విష్ణు భక్తులు ఉపవాసం పాటిస్తారు. అలాగే తులసీ వ్రతానికి ఆచరించినటువంటి వారు ఉద్యాపన చేసుకుంటారన్నమాట. ఈరోజు మరొక గొప్ప విశేషం, ఈరోజు భౌమాశ్విని యోగం. చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం. మార్కండేయకృతమైనటువంటి మృత్యుంజయ స్తోత్రాన్ని ఈరోజు పఠించుకున్నట్లయితే మహామృత్యు తొలగిపోతుంది. అంటే తాత్పర్యం, ఎవరి జాతకంలోనైనా గండ దోషాలున్నా, ఏలినాటి శని నడుస్తున్నా, అర్ధాష్టమ శని నడుస్తున్నా, అష్టమ శని నడుస్తున్నా ఈ స్తోత్రాన్ని పారాయణ చేసుకుంటే ఎక్కువ పర్యాయాలు, కనీసం 108 సార్లు చేసినట్లయితే అపమృత్యు దోషం, మహామృత్యు దోషం తొలగిపోతుంది అని చెప్పారు. ఇంత గొప్ప విశేషం అన్నమాట భౌమాశ్విని యోగం. అలాగే ఇవాళ భౌమ చతుర్దశి అనేటువంటిది ఒకటి ఉంది. దాని ద్వారా నదీ స్నానం చేయడం, అదే సూర్యోదయానికి ముందే చేసామనుకోండి కార్తీక స్నానం కూడా ఫలితం వస్తుంది. అందుకని అప్పుడు స్నానం చేసేప్పుడు సంకల్పం ఏమైనా చెప్పాలి, కార్తీక స్నానం భౌమ చతుర్దశి ప్రయుక్త స్నానం తంత్రేణ కరిష్యే అని కనుక సంకల్పం చెప్పినట్లయితే 2 స్నానాలు చేసిన ఫలితాలు ఒక స్నానంతోనే సిద్ధిస్తాయి. అలాగే ఈ రోజు చేసేటువంటి స్నానం కానీ దానం కానీ ఇవి అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి భౌమ చతుర్దశి సందర్భంగా. ఇక మంగళవారం కాబట్టి మనం రుణమోచక అంగారక స్తోత్రాన్ని పఠించుకోవడం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక గణేశ స్తోత్రం పఠించుకోవడం, అలాగనే అప్పు తీర్చే ప్రయత్నం చేయడం, అలాగే మధ్యాహ్నం ఆంజనేయ స్వామికి పూజ చేయడం, అప్పాలు నివేదన చేయడం, ఇటువంటి కార్యక్రమాల వల్ల అటు రోగ విముక్తి, రుణ విముక్తి, అలాగనే విజయాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. విజేత ఎప్పుడూ విజయాలతో నిర్మింపబడడు, తన విశ్వాసాన్ని నిరంతరం నిలబెట్టుకోవడం ద్వారా తయారవుతాడు.
ఓసారి అడిగి చూద్దామని చెప్పి గోరువెచ్చటి పాలు తీసుకొచ్చి 4 గుటకలు వేయించి మేమెవరం అన్నాడు. ఆ పిల్లాడు అన్నాడు, ఇందాక ఏ పరమేశ్వరుడు నన్ను ధనవంతుడి రూపంలో కొట్టాడో ఆ పరమేశ్వరుడే ఇప్పుడు నా మిత్రుల రూపంలో పాలు పట్టి సేద తీరుస్తున్నాడు అన్నాడు. అంటే తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఆమె కేవలము అన్నం పెట్టడం కాదు, కేవలము శక్తినివ్వడం కాదు, మనిషి యొక్క జీవన సరళిలో అంత మార్పు తెస్తుంది, అంత కీర్తివంతుణ్ణి చేస్తుంది, అంత గొప్పవాణ్ణి చేస్తుంది. పైన ఎదుగుతుంది అన్నము వల్ల. అన్నవికారం అని పేరు. అన్నం తినడం వల్లే శరీరం పెరిగి పెద్దదవుతుంటుంది, ఆఖరికి అన్నం వల్లే పడిపోతుంది. కానీ ఆమె అన్నము వలన శరీరం పెరగడం ఒకటే కాదు, అన్నము పెట్టి మన శుద్ధిని కూడా చేస్తూ ఉంటుంది. అది చెయ్యగలిగిన వాళ్ళ లోకంలో లేరు, గురువు తప్ప. ఆవిడ అన్నపూర్ణమ్మకి రోజు నమస్కారం చేయడం అలవాటు అయిందనుకోండి, స్తోత్రం చదువుకోవడం అలవాటు అయిందనుకోండి, అటువంటి వాడు తిన్న అన్నము వలన ఆరోగ్యవంతమైన శరీరం ఏర్పడమే కాకుండా అంతఃశత్రువులు నశించి తనని తాను ఉద్ధరించుకోగలిగినటువంటి ప్రజ్ఞ పొంది సమాజమంతా ప్రశాంతంగా బ్రతకడానికి కావలసినటువంటి రీతిలో తాను బ్రతకగలిగినటువంటి అధ్యవసాయముతో కూడుకున్న బుద్ధిని ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఎందుకని? ప్రచోదయాత్, బుద్ధులను ప్రేరేపించగలిగినటువంటి గొప్ప స్వరూపం ఆ తల్లియే కనుక. కాబట్టి అమ్మా, యోగానందకరి, రిపుక్షయకరి, ధర్మైకనిష్టాకరి. ఆ తల్లి యందు ఒక గొప్పతనం, ధర్మైకనిష్టాకరి, ధర్మమునందు నిష్టనిస్తుంది. అదేమిటి? నిష్ట అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒడుదుడుకులు వచ్చినప్పుడు తడబడిపోకుండా ఉండడం. కాలం కలిసి వస్తోందనుకోండి, దాన్ని పట్టుకుంటాడు. ఇది పట్టుకున్నానండి, నాకు కాలం కలిసి వస్తోందండి, అందుకని దీన్ని వదిలిపెట్టనండి అంటాడు. కాలం కలిసి రాలేదు, కష్టాలు వచ్చాయి అనుకోండి, ఇది నమ్మి నేనేం బాగుపడ్డానండి, కాబట్టి ఇక నాకు దీని జోలు వద్దులేండి అంటాడు. అంటే కలిసి వస్తే పట్టుకుంటాడు, కలిసి రాకపోతే వదిలేస్తాడు. కలిసి వస్తే పట్టుకుని కలిసి రాకపోతే వదిలేసేవి ఇతరాలు ఏమైనా ఉంటే సంబంధం లేదు, కానీ ధర్మ విషయంలో అలా ఉండకూడదు సుమా. ధర్మైకనిష్టాకరి, ధర్మం విషయంలో తిరుగులేని నిష్ట ఏర్పాటు చేస్తుంది ఆవిడ. ఎందుకని? అసలు నిజానికి మిగిలిన ప్రాణులన్నిటికీ కలిపి ఒకటే ధర్మం, పశుధర్మం అని. షడూర్ములను ఉంటాయి: ఆకలి, దప్పిక, శోకము, మోహము, జరా, మరణము. ఈ 6 సముద్ర కెరటాలు ఎలా వస్తుంటాయో అలా వస్తాయి. ఇవి అన్ని ప్రాణులను కొడుతుంటాయి. సముద్ర కెరటాలు కోటను కొట్టినట్టు కొడుతుంటాయి. సముద్రం ఒడ్డున భవంతి కట్టారనుకోండి, కెరటాలు ఎలా కొడతాయో అలా కొడతాయి ఈ 6 ఊర్ములు. ఆకలి, ఇప్పుడు తిన్నాను అనుకోండి, మళ్ళీ 2 గంటలకు ఆకలి, తిని పడుకున్నాను, రేపు పొద్దుడికి ఆకలి, పొద్దున తిన్నాను మధ్యాహ్నానికి ఆకలి, మధ్యాహ్నం తిన్నాను మళ్ళీ సాయంకాలానికి ఆకలి, సాయంకాలం తిన్నాను రాత్రికి ఆకలి. మళ్ళీ 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 ఆ కెరటం కొడుతూనే ఉంటుంది. దాహం, అంతే. అవి బాధ. మీరు తీర్చలేదనుకోండి, తీవ్రమైన బాధ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. పౌక్షుడి రాజ్యం పక్కనే ఉంది కదా, ఇలా వెళ్ళి అలా రావచ్చు, మరి ఇంత ఆలస్యం చేశావేమిటి అని అడిగాడు. ఇంత 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 తొందరగా వచ్చినా కూడా ఏం చూడండి ఎట్లా అడుగుతున్నాడు. ఎందుకు ఇంత ఆలస్యమైంది? పక్కలే కదా ఉండేది, అట్నుంచి అటు రావచ్చు కదా, ఇదేంటి ఇట్లా చేసావు అన్నాడట. బాగుందండి. ఉత్తంకుడు, అవును గురుదేవా, ఆలస్యమైంది అని జరిగింది చెప్పి తనకు గల సందేహాన్ని ఇలా అడిగాడు. గురుదేవా, నాకు దారిలో కనిపించిన దివ్య పురుషుడెవరు? ఆయన ఎద్దు మూత్రాన్ని ఎందుకు త్రాగించాడు? పేడనెందుకు తినిపించాడు? నాగలోకంలో పెద్ద గుర్రం ఉండటమేమిటి? అక్కడ ఉన్నటువంటి పురుషుడెవరు? స్త్రీలు ఎవరు? తెలుపు నలుపు దారాలతో కూడినటువంటి ఆ వస్త్రం ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి 6 కుమారులు ఎవరు? అక్కడ ఉన్నటువంటి చక్రం ఏమిటి? నాకిదంతా అగమ్య గోచరంగా ఉంది. నా కుండలాలు తప్పితే ఇంకేం కనపడలేదు, అంతే. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏమిటి ఇవంతా అని. దయచేసి
వీరి గురించి నాకు చెప్పండి, నా సందేహాన్ని తొలగించండి అని ప్రార్థించాడు. అప్పుడు వేదుడు ఇలా చెప్పాడు, ఉత్తంకా, నువ్వెంతో అదృష్టవంతుడివయ్యా. మొట్టమొదటిగా నీకు ఎద్దు మీద కనిపించిన వాడు ఇంద్రుడు. ఆయన ఎక్కిన ఎద్దు ఐరావతం. తర్వాత నువ్వు తిన్నది పేడ కాదు, అమృతం. అమృతాన్ని నువ్వు తిన్నావు. దాని ప్రభావంతోనే నాగలోకంలో నీకు ఏ ఆపద కలగలేదు, లేకపోతే అన్ని కాట్లు వేసేసేవి. పాతాళలోకంలో మగ్గం నేస్తున్నటువంటి 2 స్త్రీలు ఎవరో కాదు, ధాత విధాతలు. నలుపు దారమే రాత్రి, తెలుపు దారమే పగలు, చిత్రమైన వస్త్రమే రోజు. ఆహా, దీన్ని బాగా గమనించండి. అక్కడ కనిపించినటువంటి చక్రమే సంవత్సరము, దాని 12 రేకులే 12 మాసాలు, 6 కుమారులే 6 ఋతువులు. గుర్రమే అగ్నిదేవుడు, గుర్రం మీద పురుషుడే మేఘుడు. ఓ ఉత్తంక, ఇంద్రుడు నా స్నేహితుడు. నీ మీద దయతో నిన్ను ఇలా అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహంతోనే నువ్వు కుండలాలను తీసుకొని రాగలిగావు. నీ గురుభక్తే నీకు ఇంత గొప్పవాణ్ణి చేసింది, నిన్ను ఇంత గొప్పవాణ్ణి చేసింది. నిన్ను చూస్తుంటే నాకు బ్రహ్మానందం కలుగుతుంది. గురుదక్షిణ సమర్పించి గురు రుణం తీర్చుకొన్నావు. ఇక ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకో, సుఖంగా ఉండు అని ఆశీర్వదించాడు. గురుదక్షిణ సమర్పించడం వల్ల వంశం వృద్ధి చెందుతుంది. ఉపనిషత్తులు చెప్పాయి. ఈ కథలో గురువుకు శిష్యుడిపై గల ప్రేమ, శిష్యుడికి గురువుపై గల భక్తి తెలుపబడ్డాయి. ధర్మ సాధన కోసం పూనుకున్న ఉత్తంకుడి పట్ల ఇంద్రుడు ప్రసన్నుడయ్యాడు. అడుగడుగునా సహాయం చేసి విజయం అందించాడు. ధర్మ సాధనే మానవులకు అమృతత్వ సిద్ధిని కలిగిస్తుంది. ధర్మాత్ముడికి దేవతలు సహాయం చేస్తారు అని మనకి కథలోని నీతి తెలుపుతుంది. తర్వాత ఉత్తంకుడు ఆయనకు నమస్కారం చేసి బయలుదేరాడు. దారిలో తక్షకుడు చేసిన మోసాన్ని గుర్తు చేసుకొని మండిపడ్డాడు. ఎలాగైనా సరే తగిన ప్రతీకారం చేయాలనుకొని హస్తినాపురానికి వెళ్ళాడు. జనమేజయ మహారాజుని కలుసుకున్నాడు. జనమేజయుడు ఉత్తంక మహర్షిని పూజించాడు. ఉత్తంకుడు జనమేజయుడితో, ఓ మహారాజా, నీ తండ్రి పరీక్షిత్తు ధర్మాత్ముడు. సమయం దొరికింది చూడండి. ఇప్పుడు ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకునేవాడు, ఎప్పుడూ ప్రజలను సంతోషపెట్టేవాడు. అటువంటి ధర్మాత్ముడైన మహారాజును దుర్మార్గుడు, పావులలో నీచుడు అయినటువంటి తక్షకుడు కాటువేసి చంపేశాడు. అప్పుడు నీ తండ్రిని రక్షించాలని కశ్యపుడనే బ్రాహ్మణుడు వస్తూ ఉంటే అతన్ని కూడా మాయమాటలు చెప్పి మోసం చేసి వెనక్కి పంపించేశాడు. అంతేకాదు, మా గురుపత్ని కోసం నేను కుండలాలు తెస్తుంటే వాడు నన్ను అకారణంగా ముప్పు తిప్పలు పెట్టాడు. కుండలాలు ఎత్తుకుపోయి వేడిపించాడు. అపకారం చేయటమే వాడి స్వభావం. అలాంటి పాపికి నువ్వు తగిన శాస్తి చేయాలి. అందుకు సర్పయాగం ఒక్కటే మందు. సర్పయాగం చేసి ఆ దుష్టుణ్ణి చంపు. నీ తండ్రి మరణానికి కారకుడైన వాడిపై ప్రతీకారం తీర్చుకో. నన్ను ఏడిపించిన వాడిని శిక్షించి నాకు సంతోషాన్ని కలిగించు అన్నాడు. వంశంలో ఒక్క దుష్టుడు పుడితే వంశమంతా నశిస్తుంది కదా. అదేవిధంగా దుష్టుడైన తక్షకుడి మూలంగా సర్పజాతి అంతా నాశనమైపోవాలని ఉత్తంకుడు సంకల్పించాడు. జనమేజయుడు తక్షకుని మూలంగా తన తండ్రి పరీక్షిత్తు మరణించాడు అని తెలుసుకొని ఎంతో బాధపడ్డాడు. తక్షకుడిపై కోపించాడు కూడా. ఉత్తంకుడి మాటలు విని ఒక పక్క తండ్రి మరణానికి చింతిస్తూ మరోపక్క తక్షకుడిపై ప్రతీకార జ్వాలతో రగిలిపోయాడు. శ్రీకృష్ణాయ నమః. ఓం పరమాత్మనే నమః. శ్రీ వేదవ్యాసాయ నమః. ఈరోజు మనం 4వ అధ్యాయం పౌలోమ పర్వము దానికి వెళుతున్నాం. ఈ 4వ అధ్యాయం నుండి పౌలోమ పర్వం ప్రారంభమవుతుంది. ఇందులో సత్కర్మల పట్ల మరియు సత్కథల పట్ల
మునులకు గల ఆసక్తి తెలుపబడింది ఇక్కడ. సత్కర్మ చాలా ముఖ్యమైనది. నువ్వు ఎంత శక్తివంతుడైనప్పటికీ, ఎంత నువ్వు శక్తిని సంగ్రహించినప్పటికీ కూడా కర్మను వదలకూడదు. నీ గురువు నీకేమి కర్మ నియమించాడో అది చేయాల్సిందే, నువ్వెంత పెద్దవాడైనా పర్వాలేదు. ఈ 4వ అధ్యాయంలో మనం ఈ నైమిషారణ్యంలో శౌనక మహర్షి ఋషులందరితో కలిసి 12 వార్షిక సత్రయాగాన్ని చేస్తున్నాడు. 12 సంవత్సరాలు అట్లా 12వ చేస్తున్నారు. అక్కడికి లోమహర్షుడి పుత్రుడైనటువంటి ఉగ్రశ్రవ సూతుడు వచ్చాడు. ఆయన అందరికీ నమస్కారం చేసి, పూజ్యులారా, మీరు నా నుంచి ఏమి వినాలని కోరుకుంటున్నారు? నేను మీకు ఈ విషయం చెప్పాలి అని అడిగాడు. ఏ విషయం చెప్పాలి? ఏ విషయం చెప్పాలి? అప్పుడు ఋషులు, ఓ మహర్షి, ఉత్తమమైన విషయాన్ని చెప్పు. ఇప్పుడు మా కులపతి అయినటువంటి శౌనక మహర్షి అగ్నిదేవుణ్ణి పూజిస్తున్నారు. వారికి దేవాసురులకు సంబంధించిన కథలు తెలుసు, వారికి తెలుసు. మనుష్యులు, పాములు, గంధర్వులకు సంబంధించిన కథలన్నీ తెలుసు ఆయనకు. ఆయనకు శృతి స్మృతి పురాణ ఇతిహాసాల్లోని విషయాలు కూడా బాగా తెలుసు. ఆయన సత్యవాది, శాంతుడు, మాకందరికీ పూజ్యుడు. ఆయన వచ్చే వరకు కొద్దిసేపు ఆగండి. ఆయన వచ్చి కూర్చొని ఏ ఉత్తమమైన విషయాన్ని అడుగుతారో దానిని చెప్పండి అన్నారు. ఉగ్రశ్రవుడు, అలాగే చేద్దాం. ఆ మహాత్ముడు వచ్చి కూర్చున్న తర్వాతే నేను రకరకాలైన పుణ్యకథలను చెబుతాను అన్నాడు. కొంత సమయం గడిచింది. ఈ లోపల ఋషుల్లో పూజ్యుడు, పెద్దవాడైనటువంటి శౌనక మహర్షి అగ్నిదేవుణ్ణి పూజించాడు, దేవతలను పూజించాడు, పితృదేవతలను తర్పణాలు చేశాడు. ఆ పితృదేవతలందరికీ కూడా అక్కడికి వచ్చి కూర్చున్నాడు. అప్పటికే యజ్ఞ మండపంలో బ్రహ్మర్షులందరూ సూతపుత్రుడు ఎదురుగా కూర్చొని ఉన్నారు. శౌనకుడు అందరికీ నమస్కరించి తాను కూర్చున్నాడు. సత్కర్మలకు ప్రాధాన్యం ఇవ్వాలి, వాటిని విడిచిపెట్టుకోకుండా తప్పకుండా ఆచరించాలి. నిత్యకర్మలు ఆచరించిన తర్వాతే మిగిలిన సత్కర్మలను చేయాలని తెలుసుకోవటం కోసమే ఈ చిన్న అధ్యాయంలో అత్యంత విలువైన సూక్ష్మాన్ని పొందుపరిచారు. మనము ఈరోజు మా ఇంటికి సద్గురువు గారు వస్తున్నారు, స్వామీజీ గారు. స్వామీజీ వస్తున్నారని చెప్పి పొద్దున దేవతార్చన వదలకూడదు. ఉదయం చేసేటువంటి కార్యక్రమాలు, నువ్వు ఏం చేస్తున్నావు, అష్టోత్తరం చేస్తున్నావో, సహస్రనామం చేస్తున్నావో, స్వామికి ఆ దేవునింట్లో ఏదేది కార్యక్రమాలు చేస్తున్నావో, ఏది నిత్య నైవేద్య కార్యక్రమాలు ఏది చేస్తున్నావో, ప్రార్థన చేస్తున్నావో అది చేసుకోవాలి నువ్వు. అది దాన్ని బట్టే నీ ఇంటికి స్వామి వస్తున్నారు. ఆ పుణ్యభాగ్యం అంతా ఉంది. అది చెప్పడానికి ఆ అధ్యాయాన్ని చిన్న అధ్యాయం చెప్పారు. ఇక 5వ అధ్యాయానికి వెళదాం. ఈ 5వ అధ్యాయంలో పులోమ రాక్షసుని ఆగమనం చెప్పబడింది. ఇక్కడ రాక్షసుడే కానీ ఎప్పుడూ మంచివాడు కాదు కదా. కనుక ఎప్పుడు కలలో అయినా కూడా దేవతనే తలుచుకోవాలి కానీ రాక్షసుడిని కాదు అని ఈ కథ ద్వారా తెలుపబడింది. ఎందుకేమిటి అనే విషయాన్ని ఈ కథ ద్వారానే తెలుసుకుందాం. ఇది చాలామంది చేసే తప్పును తెలుసుకుందాం. శౌనకుడు నిత్యానుష్ఠానాన్ని పూర్తి చేసుకొని సూతపుత్రుణ్ణి ఇలా అడిగాడు, నాయనా, పూర్వం మీ తండ్రి గారు పురాణాలన్నిటినీ చదివారు, నువ్వు కూడా వాటన్నిటినీ చదివావా?
పురాణాల్లో దివ్యమైన కథలు ఉంటాయి కదా, రాజఋషులు, బ్రహ్మఋషులు, వంశచరిత్రలు ఉంటాయి కదా, వాటన్నిటినీ మేము నీ తండ్రి గారి నోటి నుండి ఎప్పుడో మేము విన్నాం. వాళ్ళంతా పెద్దవాళ్ళు, సీనియర్స్. ఇప్పుడు మాకు భృగు వంశాన్ని గురించి చెప్పు. ఇప్పుడు ఇటీవల నడిచేది, ఆ టైంలో నడిచేది ఆ వంశ చరిత్ర వినాలని మాకెంతో కుతూహలంగా ఉంది అని అడిగాడు. మహర్షులు కూడా అదే విషయాన్ని చెప్పమని ఆసక్తి చూపారు. సూత మహర్షి సరే అని భార్గవ వంశం గురించి ఇలా చెప్పాడు. ఓ భృగునందన, వైశంపాయనుడు మొదలైనటువంటి పెద్దలందరూ చక్కగా చెప్పిన పురాణమంతా నాకు తెలుసు. నా తండ్రి నా చేత చదివించాడు. ఇవన్నీ మనం వినాలా. మహాభారతం ముందుగా జరిగినటువంటి యుగయుగాలు, ఎన్నో యుగాలు వచ్చాయి కదా, ఇవన్నీ మనం వినకపోతే ఎట్లా? నేను కూడా చక్కగా చదివి తెలుసుకున్నాను ఆ సమయంలో. భార్గవ వంశం చాలా గొప్పది. ఇంద్రాది దేవతలు, ఋషులు, మరుద్గణం చేత ఆ వంశం స్తుతించబడింది. అంటే ఒకనాడు ఆ బ్రహ్మదేవుడు వరుణుని వద్ద యజ్ఞం చేస్తూ హోమకుండం నుంచి భృగువుని పుట్టించాడు. ఆ భృగువుకు ప్రియమైన పుత్రుడే చ్యవ్యనుడు. ఆ చ్యవ్యనుడి పుత్రుడు ప్రమతి. అతడు ధర్మాత్ముడు. అతడికి గృథాచి అనే అప్సరస యందు రురుడు పుట్టాడు. రురుడికి ప్రమద్వర యందు శునకుడు పుట్టాడు. అతడు వేదాలు తెలిసిన పండితుడు. నీకు ముత్తాత ప్రమితామహుడు అవుతాడు. అతడు ఆచారవంతుడు, నియమశీలి అన్నాడు. వెంటనే శౌనక మహర్షి, ఓ సూతపుత్ర, భృగు మహర్షి పుత్రుడైన చ్యవనుడికి ఆ పేరు ఎలా వచ్చింది, ఎలా ప్రసిద్ధికెక్కిందో చెప్పు అని అడిగాడు తన సంబంధమైనటువంటి సూతనందనుడు. ఇలా చెప్పాడు. పూర్వకాలంలో భృగు అనే మహర్షి ఉండేవాడు. ఆయన భార్య పులోమ. ఆ దంపతులు ధర్మంగా జీవిస్తూ ఉండేవారు దంపతులు. ఒకనాడు పులోమ గర్భవతి అయింది. ఒకనాడు భృగు ఋషి స్నానం చేయాలని ఆశ్రమం నుండి బయటకు వెళ్ళాడు. గర్భవతి అయినటువంటి పులోమ ఒక్కతే ఒంటరిగా ఉంది. ఆ సమయంలో పులోముడనే రాక్షసుడొచ్చి పులోమను చూసి మోహించాడు. ఆ రాక్షసు పేరు పులోముడే. అది అప్పుడప్పుడు అట్లా యాక్సిడెంటల్గా అవుతూ ఉంటాయి ఒక్కొక్క పేరు. పులోమ ఇంటికి వచ్చిన అతిథిని దేవుడిగా భావించింది. పాపం రాక్షసుడు వచ్చినవాడు అతిథిగా భావించింది. ఆవిడికి ట్రైనింగ్ అదే కదా. లోపలికి పిలిచింది. పండ్లు ఫలాలు ఇచ్చి నేను చెప్పే కథలన్నీ కూడా ద్వాపర, త్రేత, ఆ యుగాల సంగతి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏదో ఇప్పటిది కాదు. ఇంకా భాగవతం ఉంది. కథ చెప్పేటప్పుడు భాగవతం అయిన తర్వాత వచ్చే కథలు కొడుకుని వస్తాయి. అది కలియుగం. పండ్లు ఫలాలు ఇచ్చి పూజించింది అతిథి. ఆమెకు ఆ రాక్షసుడి దుష్టబుద్ధి తెలియదు. వాడేమో కామపీడితుడై ఉన్నాడు. ఆశ్రమం అంతా ఖాళీగా ఉండటం, ఆమె ఒక్కతే ఒంటరిగా ఉండటం చూసి ఆనందించాడు. ఉండిన 2-3 శిష్యులు కూడా ఆ గురువుగారి జతలో వెళ్ళిపోయారు స్నానానికి. అది ఏం స్నానమో ఏంటో అప్పట్లో. ఎప్పుడు సమయం దొరుకుతుందా, ఎప్పుడు ఈమెను ఎత్తుకుపోదామా అని ఆలోచించసాగాడు. ఈ సందర్భంలో పులోమ జీవితానికి సంబంధించిన ఒక విశేషాన్ని తెలుసుకుందాం ఇప్పుడు. ఈ పులోమకి ఇది ఒక విశేషం ఉంది, ఒక సస్పెన్స్ ఉంది. పులోమ చిన్నతనంలో ఏడుస్తున్నప్పుడల్లా ఆమె ఏడుపును మానించడం కోసం తండ్రి రాక్షసుడు వస్తాడు, నిన్ను పట్టుకుపోతాడు అంటూ ఉండేవాడట. ఇప్పుడు మనం పిల్లలకు బూచివాడొస్తాడు, బూచివాడొస్తాడు, పట్టుకుపోతాడు అని అంటాం కదా. ఆ పశక్కని పలకూడదు. ఓ జాగ్రత్త, నేను ఇంద్రుడు వస్తాడు, ఎత్తకపోతాడు, విష్ణు వస్తాడు, తీసుకుపోతాడు అట్లా చెప్పాలా. ఇంకా తెలియదు కదా పిల్లకు విష్ణువు ఎవరో ఇంద్రుడు ఎవరో తెలియదు కదా.
ఊరికే ఉండిపోతుంది. మనమే అట్లా చేస్తున్నాం. భయంకరంగా ఆ పండ్లు పెట్టుకొని నల్లగా అట్లా ఉంటే ఇంతలావు కండ్లు, రాక్షసుడు వస్తాడు ఎత్తకపోతాడు, నువ్వు ఏడుపు నిలపకపోతే అంటే భయపడుతుంది. అట్లనే ఆనందమైనటువంటి కండ్లు, అత్యద్భుతమైనటువంటి ఆ కరుణా దృష్టితో ఉండే, శంకు చక్రాలతో ఉండే విష్ణువు వచ్చి నిన్ను ఎత్తకపోతాడు చెప్పే విధానంలో ఉంది. అప్పుడు కూడా భయపడి పడుకుంటుంది. ఇది ఇప్పుడు చేసే పని. అప్పుడు తథాస్తు దేవతలు పలికేవారు. రాక్షసుడు ఎత్తకపోతాడు అని చిన్నప్పుడు అట్లా చెప్పేది వాళ్ళ నాన్న వాళ్ళమ్మ. ఒకరోజు వాళ్ళ ఇంట్లో పులోమ రాక్షసుడు దాగి ఉన్నాడు. వారి మాటలంతా విని ఈమె నా భార్య అనుకున్నాడు. ఎత్తకపోతాడంటే భార్య అని అర్థం. అప్పట్లో రాక్షసులు మాయావి, వాళ్ళ కామరూపులు. అక్కడ దాగి ఉన్నాడు ఆ రోజు. అట్లా చిన్నప్పుడే దాగాడు. అది విన్నాడు. అయితే ఈ పిల్ల నా భార్య. వాడికి ఎట్లా అనిపించింది. అప్పటి నుంచి వేచి ఉన్నాడు. నన్ను ఎత్తకపోమని చెప్పారు కదా వీళ్ళు, ఇంకేమి. పులోమకు భృగు మహర్షితో పెళ్ళై వేరే చోటుకి వెళ్ళిపోవటంతో రాక్షసుడికి ఆమె కనిపించలేదు. దిన్నం వచ్చి చూసేవాడు, కానీ అక్కడ కనిపించలే. వెళ్ళిపోయింది ఆమె వేరే మునితో పెళ్లి చేసుకొని. మళ్ళీ ఇన్నాళ్లకు పులోమ కనిపించింది. రాక్షసుడికి ఆనందమైంది. దీనిలోని అర్థం ఏమిటంటే, పిల్లల్ని బెదిరించటానికైనా నవ్వించటానికైనా చెడు మాటలు పలకకూడదు. జ్ఞాపకం పెట్టుకోండి, చెడు మాటలు పలకకూడదు. ఓ చూడు అట్లా అంటాడు, ఆ పిల్లలు భయపడతారు. అట్లా ఒకవేళ భయపడినా కూడా మనకు కావలసిన వాళ్ళు మామ రాది, అంకల్ రాది, అట్లా ఆ విధంగా పరిచయం చేయాలి పిల్లలకి. పిల్లలను బుజ్జిగిద్దామని పులోమ తండ్రి చేసినటువంటి తప్పిదం వల్ల రాక్షసుడి దృష్టి ఆమె మీద పడింది. అప్పటి నుంచి పడింది, చిన్నప్పటి నుంచి పడిపోయింది. దిన్నము పేరు పెట్టి పిలిచేవారు కదా, అందుకని ఆయన నేను తప్పు చేశాను అని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు. అప్పుడప్పుడు ఎంత పని చేశా, కూతురికి నేను ఎట్లా చేశానని. కూతురికి ఎప్పుడూ రాక్షస పీడ కలుగుతుందో అని భయపడుతూ కూడా ఉండేవాడు. రాక్షస పీడ కలుగుతుంది పిల్లకు, ఆయనకు తెలుసుకున్నాడు. ఆమె చల్లగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉండేవాడు. కనుక తల్లిదండ్రులు ఈ ధర్మాన్ని తెలుసుకొని ఆచరిస్తే పిల్లలు కష్టాలు పాలు కారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.